సమంత గారైతే ఒక మంచి స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. అంటే ఎవరైనా కూడా హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు హెల్త్ అనేది బాగా లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ ఏమన్నా ఉంటే వాటిని ముందుగా జాగ్రత్తగా పరిష్కరించుకోకపోతే జీవిత భాగస్వామిని సైతం కోల్పోయే ప్రమాదం ఉంటుంది అని చెప్పి ఆవిడైతే ఘాటుగా స్టేట్మెంట్ ఇచ్చారనమాట. మరి ఇది ఏ సందర్భంలో చెప్పారు, ఎవరిని ఉద్దేశించి చెప్పారు, అసలు ఎందుకు చెప్పారు, ఇప్పుడు అంతా కూడా హాట్ టాపిక్ నడుస్తుంది. మొత్తానికి తను ఏ సందర్భంలో అన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ నాగ చైతన్యని ఉద్దేశించే మాట్లాడిందని క్లియర్గా కూడా అందరికి అర్థమైపోతుంది. అందరు కూడా అదే కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికి ఎట్లా అంటే ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే, మీ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, మీరు రక్షించుకోకపోతే ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో అదేవిధంగా మీ లైఫ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిని, భాగస్వామిని కూడా కోల్పోయే అలాంటి ఒక బ్యాడ్ టైం కూడా వస్తుందనే విధంగా తను మాత్రం చెప్పింది. మొత్తానికైతే అలా వాళ్ళ విడాకులకు సంబంధించి ఇప్పటి వరకు విడిపోయినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా అటు నాగ చైతన్య కానీ ఇక్కడ సమంత కానీ ఎక్కడ కూడా అసలు దీనికి నిజమైన కారణం ఏంటని ఎవ్వరు కూడా తెలియదు. సో మొత్తానికి ఇప్పుడు తను చెప్పిన మాటలు విన్న తర్వాత అరే ఇదా రీజన్, చాలా చిన్న రీజన్ కదా అని చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఎట్లా అంటే తన లైఫ్లో మయోసైటిస్ అనే వ్యాధి కావచ్చు, మిగతా కొన్ని అనారోగ్యం పట్ల కూడా స్టార్ రోల్ల వరకు సినిమాలు కూడా చేయలేదు. రీసెంట్ టైంలోని కొన్ని చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ అయితే బిజీగా ఉంది. కానీ ఇంతకు ముందు వరకు కూడా చాలా రోజుల పాటు బెడ్కే పరిమితం అయిపోవడం కానీ, మన రీసెంట్గా కూడా వాళ్ళ ఫ్రెండ్సే కూడా దగ్గర ఉండి చూసుకున్నారని చాలా సందర్భాల్లో కూడా చెప్పింది. అండ్ ఈ మాటలు విన్న తర్వాత ఎవరైనా, నేననే కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి. మీ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కోల్పోవాల్సి వస్తుంది. మానసికంగా, శారీరకంగా మీరు స్ట్రాంగ్గా లేకపోతే ఖచ్చితంగా మీరు ఇప్పుడు మీ భాగస్వామి మీ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో, మీకు ఇష్టమైన వ్యక్తి మీ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో, ఈ విధంగా స్ట్రాంగ్ లేకపోతే వాళ్ళకి కావాల్సింది మీరు ఇవ్వలేరు. అందుకోసమని విడిపోయే అవకాశం కూడా వస్తుంది. అండ్ మరి ఇది నిజంగానే తన లైఫ్ గురించి చెప్పిందా, లేకపోతే సాధారణంగానే అందరికి చెప్తున్నట్టు చెప్పిందా, తన పర్సనల్ ఒపీనియన్ చెప్పిందా, ఏదేమైనప్పటికీ తన చైతన్య గురించి వాళ్ళ లైఫ్లో విడాకుల గురించే చెప్పిందని అందరు కూడా క్లారిటీ ఇచ్చేసింది.